కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ నిమ్స్ ఆసుపత్రి వద్ద ఓపీ సేవలను వైద్యులు నిలిపివేసిన ధర్నా చేపట్టారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ర్యాలీలు అయితే జరుగుతున్నాయి. అన్ని ఓపీ సేవలను ఎమర్జెన్సీ తప్ప అన్ని ఓపీ సేవలను అన్ని హాస్పిటల్స్లో నిలిపివేశారు. ఇప్పుడు తాజాగా నిమ్స్లో ఈ ఓపీ సేవలన్నీ నిలిపివేశారు. అందరూ విద్యార్థులు కానీ డాక్టర్లు కానీ అందరూ నిరసన చేస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున తమకి భద్రత కల్పించాలని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రజలని కాపాడే వైద్యులకి రక్షణ లేకపోతే ఇంకా సమాజంలో ఎవరికి రక్షణ ఉందని వాళ్ళు నిరసిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది వైద్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి, ఈ కోల్కతాలో జరిగిన సంఘటనపై మీరు ఏమనుకుంటున్నారు? అసలు 4 రోజులుగా నిరసన జరుగుతుంది. సో ఎలాంటి స్పందన ఉంది ప్రభుత్వం నుంచి? మీకు అందరికీ తెలుసు, కోల్కతాలో జరిగిన దారుణమైన ఇన్సిడెంట్ గురించి. 36 గంటలు డ్యూటీ చేసిన ఆన్ డ్యూటీ డాక్టర్ని ఆమె ఓన్ డిపార్ట్మెంట్లో దారుణంగా రేప్ చేసి చంపారు. మీకు ఆ డీటెయిల్స్ పోస్ట్ మార్టం చదివిన ఎవరికైనా అర్థమవుతుంది. అది ఒక సింగిల్ పర్సన్ చేసిన పని కాదు, అది గ్యాంగ్ రేప్ అని. ఎవరో ఒక స్కేప్ గోట్ని అరెస్ట్ చేసి అతన్ని హ్యాంగ్ చేయమని ఇన్వెస్టిగేషన్ని డైవర్ట్ చేస్తున్నారు. 24 అవర్స్ సిబిఐ ప్రోబ్కి దొరికిన టైంలో గుండాలని పంపించి హాస్పిటల్ని డిస్ట్రాయ్ చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? సిబిఐ అగ్రెసివ్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. చనిపోయిన అమ్మాయికి న్యాయం జరగాలి. అది మా ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, అసలు ఒక డ్యూటీ డాక్టర్ మీద చేయి లేపడానికి కానీ ఇంత దారుణం చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? హౌ డేర్ పీపుల్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది మారాలంటే చట్టాలు కఠినమైన చట్టాలు రావాలి. డాక్టర్ మీద చేయి లేపాలంటే భయం రావాలి. మాకు రెస్పెక్ట్ వద్దండి, మేము దేవుళ్ళం కాదు, మేము మనుషులలా ట్రీట్ చేయండి ఫస్ట్. సో మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ డిమాండ్ చేస్తున్నాం. ఆ యాక్ట్ కేవలం డాక్టర్స్కి మాత్రమే కాదు, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, హాస్పిటల్ పనిచేసే ప్రతి వర్కర్ అందరికీ కవర్ చేస్తుంది. థర్డ్ డిమాండ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆల్రెడీ మన ప్రభుత్వం 2005లో అమలు చేస్తామని చెప్పారు. కానీ చాలా గవర్నమెంట్ కాలేజెస్ బయట అది ఇంకా అమల్లో లేదు. మేము వర్క్ చేయడానికి నో చెప్పట్లేమండి, ఎన్ని గంటలైనా మేము పని చేస్తాము. కానీ మాకే రక్షణ లేకపోతే మేము ఎలా చేయాలి పని? ఇన్ని రోజులు డాడీ మమ్మీ హాస్పిటల్కి వచ్చాను, ఇంకా నేను సేఫే అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చా అంటే వాళ్ళు రాత్రంతా మేల్కొని కూర్చోవాలా హాస్పిటల్లో ఏం జరుగుతుందని? హాస్పిటల్ మాకు దేవాలయంతో సమానం. దేవాలయంలో ఎవరన్నా ఇలా ఇంత దారుణం చేస్తారా? ఇంకోటి, కామన్ పీపుల్కి నా విజ్ఞప్తి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, 2012లో నిర్భయ జరిగినప్పుడు మొత్తం దేశం కదిలొచ్చింది. నిర్భయ చట్టం మనకు వచ్చింది. ఇంకా ఎన్ని నిర్భయాలు జరగాలి? ఇలాంటి చట్టాలు రావాలంటే, ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలంటే ఇంకెన్ని నిర్భయాలు జరగాలి? ఇంకో నిర్భయతో మనం కంపేర్ చేయడం మన దౌర్భాగ్యం. ఇదేం సినిమా కాదు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని చెప్పుకోవడానికి. ఇంకెన్ని జరగాలి చట్టం మారాలంటే? ఇది డాక్టర్ల ప్రాబ్లం కాదు, ఆమె ఒక అమ్మాయి, డాక్టర్ కంటే ఫస్ట్ ఒక అమ్మాయి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కామన్ పీపుల్ టు హెల్ప్ అస్ ఇన్ అవర్ ప్రొటెస్ట్. మీ స్ట్రెంగ్త్ చూపియండి, సోషల్ మీడియాలో అవేర్నెస్ క్రియేట్ చేయండి. దిస్ హ్యాస్ టు రీచ్ ద సెంటర్. లాస్ ఓవర్ నైట్లో చేంజ్ అవ్వవు, మేము మాత్రమే ఫైట్ చేస్తే చేంజ్ అవ్వవు. బట్ వీ వోంట్ స్టాప్ ఫైటింగ్. వీ అర్జ్ ఎవ్రీవన్, ప్లీజ్ హెల్ప్ అస్. ఇది మనందరి ఫైట్. మీకు ఏముందిలే, మేము ఒక పోస్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందిలే అని అనుకోకండి. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ ఓవర్ నైట్లో ఒక్కరు ఫైట్ చేయడం వల్ల చేంజ్ అవ్వవు. ఇదే నేను కోరుకుంటున్నా. ప్లీజ్. థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు? అంటే ఇది ఏదైతే ఇన్సిడెంట్ అయిందో కోల్కతాలో, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు టాక్ అబౌట్ ఇట్. అంటే ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ తన నార్మల్ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆమెను అంత బ్రూటల్గా మర్డర్ చేసి రేప్ చేశారు. అది ఇవాళ ఆమెకే అయింది, రేపు మాకే అవ్వచ్చేమో అని భయం వేస్తుంది మాకు ఇక్కడ వర్క్ చేయాలంటే. మాకు ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ విచ్ కెన్ ప్రొటెక్ట్ అస్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. అందరి హెల్త్ ప్రొఫెషనల్స్కి, అంటే డాక్టర్స్కి అనే కాదు, నర్సింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళందరికీ ప్రొటెక్షన్ కావాలి. ఫస్ట్ వీఆర్ రెడీ టు వర్క్. మేము 36 అవర్స్ కాదు ఇంకెక్కువనే వర్క్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. బట్ మాకు బేసిక్ సేఫ్టీ కావాలి. అండ్ పీపుల్ ఆర్ బ్లేమింగ్ విక్టిమ్స్. ఆమె ఎక్కడ నడిచిపోతుందో, రాత్రి పూట వెళ్తుందో, ఏం డ్రెస్ వేసుకుందో, ఇవన్నీ బ్లేమ్ చేస్తున్నారు. షీ వాజ్ వేరింగ్ ఆల్ ద క్లోత్స్ ఇన్ అ రెస్పెక్టెడ్ ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి ఆమె నార్మల్ వర్క్ చేసుకునేటప్పుడు ఇది జరిగింది. స్టాప్ బ్లేమింగ్ ద విక్టిమ్ అండ్ మాకు జస్టిస్ కావాలి. అండ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ కోల్కతా ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇప్పుడు
politicians, I think there is definitely very big political party involved in it. అదర్వైజ్ అంటే అంతమంది గూన్స్ని పంపించి ఆ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడం అసలు ఎంత ధైర్యం ఉంటే ఇవన్నీ చేస్తున్నారు తెలియట్లేదు. ఆల్రెడీ మీడియా కవరేజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తుంటే సైలెంట్గా డాక్టర్స్ మీద వాళ్ళందరినీ వచ్చి కొట్టడం. దే వర్ అఫ్రేడ్ టు డెత్ దట్ డే. మాకు అన్ని మెసేజెస్ వచ్చినాయి వాట్సాప్లో, ప్లీజ్ ప్రొటెక్ట్ అస్ అని. దిస్ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, చూసారు కదా, అంటే నిత్యం ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజలను కాపాడే వైద్యులకి ఎలాగైనా సరే భద్రత కల్పించాలని ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కోల్కతా ఘటనపై ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠిన శిక్షలు పడాలని అయితే వారు కోరుతున్నారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకోవాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపి వైద్యులకి భద్రత కల్పించాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.